ఈరోజు మీ ఇంట్లో చేస్తున్న టిఫిన్ ఏంటి? ఇడ్లీనా, దోసనా, వడనా, పొంగలా, లేదంటే ఉప్మానా? ఏది చేసినా ముందు గుర్తుకు వచ్చేది చట్నీ మాత్రమే. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ రెండు చట్నీలు ఆనియన్ ఇంకా గార్లిక్ యూస్ చేయకుండా చేసినవి. దీని టేస్ట్ హోటల్ చట్నీని కూడా మర్చిపోయేలా చేస్తాయి. ఆనియన్, గార్లిక్ లేకుండా ఇంత రుచిగా ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నారా? ఈ రెసిపీకి చాలా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇంకా ఎక్కువ కష్టం కూడా కాదు. మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే పల్లీలు, టొమాటోస్ ఉంటే చాలు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. రండి ఇంకిప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది చక్కగా వేగాలి. లోపల గింజలు కూడా బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా చక్కగా వేగిన ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, పల్లీలు బాగా వేగిపోతే పల్లీ టేస్ట్ అనేది మారిపోతుంది. అలా కాకుండా అవి బాగా చిటపటలాడుతూ సౌండ్ వస్తాయి కదా, అలా వచ్చి లైట్గా రంగు మారి మంచి వాసన వచ్చినప్పుడు ప్యాన్లో నుంచి తీసేసుకోవాలి. పల్లీలు వేయించుకున్న దాన్ని బట్టే ఆ టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నూనె అవసరం లేకపోతే అలాగే కంటిన్యూ చేయొచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత తరిగిన టొమాటోలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ టొమాటో చట్నీలో నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అస్సలు యూజ్ చేయలేదండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టొమాటోలు కాస్త మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలా చింతపండు వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మరో 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోలు అనేవి పూర్తిగా ఉడికిపోతాయి. టొమాటో బాగా ఉడికిపోయి నూనె విడిచే దశకు రాలేదు అంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుతూ సాట్ చేసుకోండి. అలా సాట్ చేసుకుంటూ ఉంటే టొమాటో మిశ్రమం అనేది అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టొమాటో మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి చల్లార్చిన పల్లీలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేయాలి. మీకు ఇష్టమైతే కొంచెం గట్టిగా లేదా పూర్తిగా మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనం చేసే పల్లీ చట్నీ రెడీ. ఇప్పుడు ఈ పల్లీ చట్నీని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక జార్ తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమం వేసుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చట్నీ అనేది కొంచెం పలుచగా కావాలంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసుకోవట్లేదు, అలానే గ్రైండ్ చేస్తున్నా. ఇందులో పచ్చి జీలకర్ర వేయడం వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇంక ఇలా మన చట్నీ అనేది రెడీ. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా చివరిగా ఫైనల్ స్టెప్ తాలింపు. ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. అలా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. అవి చిటపటలాడగానే కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వేడివేడి తాలింపును ముందుగా పల్లీ చట్నీ మీద, ఆ తర్వాత టొమాటో చట్నీ మీద వేసుకోవాలి. తాలింపు పడిన వెంటనే వాసనతోనే ఆకలి వేస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఇంత కష్టపడి చేసిన చట్నీలు ఏ టిఫిన్తో బాగుండవు? ఇడ్లీతో అయితే సాఫ్ట్గా, దోశతో క్రిస్పీగా, వడతో కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ 2 చట్నీలు నేను చూపించిన విధంగా మీరు చేశారంటే 2 రోజులు కాదండి, 3 రోజులైనా కూడా పాడైపోకుండా సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 2-3 రోజుల పాటు తినచ్చు. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా పల్లీ చట్నీ కాకుండా ఇంకా ఏమేం చట్నీలు చేసుకుంటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. చూసారా, ఉల్లిపాయ లేకపోయినా గార్లిక్ లేకపోయినా మన ఇంట్లోనే ఇంత రుచిగా చట్నీ చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళతో షేర్ చేయండి. కామెంట్లో మీ ఫేవరెట్ టిఫిన్ ఏదో చెప్పండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.
ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.